ఇది లావా అగ్ని 4. ఇది ఒక ఇండియన్ బ్రాండ్, మేడ్ ఇన్ ఇండియా ఫోన్. ఇది నేను దేశభక్తుని, ఇండియన్ బ్రాండ్స్ ఏమన్నా అంటే ఒప్పుకోను అనుకుంటే మాత్రం వీడియో ఎక్కడితో ఆపేసేయండి. నేను ₹25,000 పెట్టి ఫోన్ కొంటా, అది ఏ కంట్రీ ధర నాకు అనవసరం. ఇండియానా, చైనానా, యూఎస్ఆ, జపానా, ఇవన్నీ నాకు అనవసరం. ₹25,000 పెట్టి ఒక ఫోన్ కొన్న తర్వాత నేను రిగ్రెట్ అవ్వకుండా ఉన్నానా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే ఈ వీడియో మీకోసమే. దీనిలో హార్డ్వేర్ పరంగా బెస్ట్ హార్డ్వేర్ యూజ్ చేశారు. మరి ప్రాక్టికల్ గా యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ ఫోన్ మీద మీరు చాలా రివ్యూస్ చూసే ఉంటారు, సో నేను కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. స్పెసిఫికేషన్స్ పరంగా అసలు హార్డ్వేర్ పరంగా వీళ్ళు చాలా మంచి హార్డ్వేర్ యూజ్ చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా ఆ ప్రైస్ కి ఇది చాలా మంచి ఫోన్ లాగా కనిపిస్తుంది. మరి రియాలిటీ ఏంటో చూద్దాం. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది, బ్లాక్, వైట్, 2 కలర్స్ ఉంటుంది. నా దగ్గర ఉండేది వైట్ కలర్. ఇది కంప్లీట్ వైట్ కూడా కాదు, కొంచెం గ్రేష్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక పిల్ డిజైన్ లో కెమెరాస్ పెట్టారు. యాక్చువల్ గా లాస్ట్ జనరేషన్ లావా అగ్ని 3లో ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే యూజ్ చేశారు. అసలు ఆ బడ్జెట్ లో అది తీసుకురావడం అనేది చాలా మంచి మూవ్. నాకు అది చాలా బాగా నచ్చింది. నేను ఇయర్ ఎండ్ లో అవార్డ్స్ ఇస్తూ ఉంటాను, స్మార్ట్ ఫోన్ అవార్డ్స్. దానిలో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు లావా అగ్ని 3కి ఇచ్చా. అంటే ఆ ప్రైస్ లో ఆ సెకండరీ డిస్ప్లే తీసుకురావడం నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఈ లావా అగ్ని 4లో ఆ డిస్ప్లే తీసేయడం అనేది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కాకపోతే ఈసారి బిల్డ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీతో వస్తుంది, చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగా తీసుకొచ్చారు. ఫోన్ పట్టుకున్నప్పుడు కూడా ఏదో ఒక చీప్ ఫోన్, ₹25,000 ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ ఉండదు. ఏదో కొంచెం కాస్ట్లీ ఫోన్ పట్టుకున్నట్టే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంది. అండ్ వెయిట్ కూడా కొంచెం లైట్ గా బరువు అనిపిస్తుంది. 205 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ లో మీరు చూడగానే ఇక్కడ ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది యాక్షన్ కీ అనమాట. నార్మల్ గా ఐఫోన్స్ లో కెమెరా కంట్రోల్ బటన్ ఇస్తారు, అదే ప్లేస్ లో యాక్షన్ బటన్ ఇచ్చారు. దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్షన్ కీలో సింగిల్ ప్రెస్ కి, డబుల్ ప్రెస్ కి, లాంగ్ ప్రెస్ కి మీకు ఏ టాస్క్ కావాలో ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ సింగిల్ ట్యాప్ కి నేను సైలెంట్ పెడుతున్నా, అండ్ డబుల్ ట్యాప్ కి నేను స్క్రీన్ షాట్ పెడుతున్నా, అండ్ లాంగ్ ప్రెస్ కి నేను ఇక్కడ ఒక యాప్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ యాప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ బటన్ ని జస్ట్ సింగిల్ ప్రెస్ చేస్తే మ్యూట్ లోకి వెళ్ళద్ది, డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ పడుద్ది, అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ మ్యూజిక్ తీసుకెళ్ళద్ది. సో ఇట్లా ఈ యాక్షన్ కి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది నాకు ఈ ఫోన్ లో బాగా అనిపించింది. దాంతోపాటు దీనిలో వీళ్ళు వాయువు ఏఐ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. మీకు హోమ్ స్క్రీన్ మీద చూస్తేనే ఒక కుక్క నిద్రపోతా ఉంటుంది. ఇది కుక్క పిల్ల అర్థం కావట్లా. జస్ట్ దాన్ని తట్టే ఉంటే లేసి నిలబడుద్ది. జస్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి మనం ఏదైనా అడగచ్చు, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ వారణాసి మూవీ. is an upcoming Indian Telugu language epic action drama film. ఏదో చెప్తుంది, బట్ బాగానే పనిచేస్తుంది. జస్ట్ లైక్ గూగుల్ అసిస్టెంట్ లాగా. మనం గూగుల్ అసిస్టెంట్, జెమినై వీటితో ఎట్లయితే మాట్లాడతామో సేమ్ అలాగే ఈ కుక్కో పిల్లో సేమ్ అలాగే మాట్లాడుతుంది. అండ్ దీంతో పాటు వాయు ఏఐ అని ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. యాప్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏ చాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దీన్ని ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. జస్ట్ మనకి చాట్ జీపీటీ, జెమినై లానే ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏఐ ఏజెంట్స్ ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఏఐ ఏజెంట్స్ ఉంటాయి. మ్యాథ్స్ టీచర్లోకి వెళ్ళి మీ దగ్గర మ్యాథ్స్ సంబంధించిన డౌట్స్ అడిగితే అది మీకు సాల్వ్ చేస్తుంది. సేమ్ ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ డౌట్స్ అడగచ్చు. అండ్ ఏ ఫీమేల్ కంపానియన్ ఉంటుంది, అంటే మన ఫీమేల్ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడొచ్చు. మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అదే మాట్లాడుతూ ఉంటుంది. మనం జస్ట్ విని ఊగాడుతూ ఉండడమే, అదే మాట్లాడుతూ ఉంటుంది. సేమ్ ఇలాగే ఏ మేల్ కంపానియన్ కూడా ఉంటుంది. అమ్మాయిలు ఎవరైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. అండ్ హోరోస్కోప్, జాతకాలు చెప్పొద్ది. అండ్ కింద మీకు కొన్ని ఏ టూల్స్ ఉంటాయి, ఏ టెక్స్ట్ అసిస్ట్, ఏ కాల్ రికార్డింగ్స్, అండ్ ఏ ఫోటో ఎడిటర్. దీనిలోకి వెళ్తే ఇక్కడ మరి దారుణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇమేజ్ టు ఇమేజ్ సెలెక్ట్ చేసి మీ గ్యాలరీలో ఒక ఫోటో సెలెక్ట్ చేస్తే ఇది చూడండి మరి రాక్షసుల్లో తయారు చేసింది. అండ్ స్కెచ్ టు ఆర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను కొండలు, సముద్రం, సూర్యుడు మంచిగా డ్రాయింగ్ చేస్తే అదేందో పిచ్చి పిచ్చిగా తయారు చేసి ఇచ్చింది. సో ఇవన్నీ అప్డేట్ చేయాలి, అంత యాక్యురేట్ గా పనిచేయట్లేదు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తో వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది మంచి ప్రాసెసరే. జనరల్ యూసేజ్ కి ఫోన్ క్యాజువల్ గా యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది కలగదు. కానీ గేమింగ్ లో చూసుకుంటే ఇదే ప్రాసెసర్ వేరే ఫోన్స్ లో కూడా నేను టెస్ట్ చేశాను. వాటిలో మినిమం 90 FPS, 120 FPS కూడా నేను చూసా. బట్ ఈ ఫోన్ లో మాత్రం జస్ట్ 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వేరే ఫోన్స్ లో 120 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు కూడా అప్డేట్ తీసుకొస్తే బెటర్. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు కొన్ని గేమింగ్ ఫీచర్స్ కనిపిస్తాయి. ఇవేం పెద్ద ఫీచర్స్ ఏం కాదు, కానీ జనరల్ గా కాల్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ వచ్చి ఇబ్బంది పెట్టకుండా వాటిని బ్లాక్ చేస్తూ ఉంటుంది. అండ్ BGMI గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం నాకైతే అంత సూపర్ గా అనిపించలేదు. యాక్చువల్గా ఇదే ప్రాసెసర్ నేను వేరే ఫోన్స్ లో కూడా వాడాను. వాటిలో నాకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. దీనిలో నాకు ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించలా. ఇదేమంత ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాదు, నాకు తెలుసు. బట్ ఈ ప్రాసెసర్ యాక్చువల్ గా పర్ఫామ్ చేయాల్సిన లెవెల్లో కూడా ఇది కొంచెం పర్ఫామ్ చేయట్లేదు అనిపించింది. గేమ్స్ ఆడుతున్నప్పుడు అక్కడక్కడ లాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ రిపీటెడ్ గా నోటీస్ చేశాను. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ నాకు అంత సూపర్ గా అనిపించలేదు. డీసెంట్, అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకుంటా అనుకుంటే ఆడుకోవచ్చు, కానీ హెవీగా గేమ్స్ కోసంగా నేను ఫోన్ తీసుకోవాలంటే మాత్రం ఇది మీకు సెట్ అవ్వదు. అండ్ హీటింగ్ నేను అసలు టెస్ట్ చేయలేకపోయాను. నాకు ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి నెల్లూరులో విపరీతంగా తుఫాన్లు పడతా ఉన్నాయి, వానలు పడతా ఉన్నాయి. అస్సలు టెంపరేచర్స్ అయితే రూమ్ లోనే ఏసీ, ఫ్యాన్ లేకపోతేనే నాకు 25-26 డిగ్రీస్ ఉంది టెంపరేచర్.
అంత చల్లగా ఉంది. సో నాకు ఫోన్ అయితే అంత హీట్ అయినట్టు అనిపించలా. అండ్ దీనిలో 4300 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. ఫోన్ అయితే అంత హీట్ అవుతుందని చెప్తున్నారు. కరెక్ట్ గా సమ్మర్ లో యూజ్ చేస్తే కానీ మనకి అర్థం కాదు. ప్రస్తుతానికి నేను చెప్పలేకపోతున్నా. అండ్ ఇది LPDDR5X RAM తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. చెప్పే కదా హార్డ్వేర్ పరంగా బెస్ట్ హార్డ్వేర్ యూజ్ చేశారు. బట్ ఆప్టిమైజేషన్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుండేది. గేమ్స్ పరంగా నేను అంత సాటిస్ఫై అవ్వాలా. బట్ ఆడుకోవచ్చు, వీకెండ్స్ అప్పుడప్పుడు క్యాజువల్ గా ఆడతా అనుకుంటే ఓకే, కానీ హెవీగా గేమ్స్ ఆడాలంటే మాత్రం ఇది సెట్ అవ్వదు. అండ్ బ్యాటరీ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ 2026 లో అంటే అది చాలా తక్కువ. ఇప్పుడు 7000, 8000, 9000 కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా 5000 mAh బ్యాటరీ అనేది కొంచెం తక్కువే. బట్ వీళ్ళు ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. నాకు 0 to 100 ఫుల్ ఛార్జ్ అవడానికి అరౌండ్ 40 to 45 minutes పట్టింది. యాక్చువల్ గా బ్రాండ్ వెబ్సైట్ లో మెన్షన్ చేసింది 51 minutes అని మెన్షన్ చేశారు. నాకెందుకు అంత ఫాస్ట్ గా అయిపోయిందో అర్థం కాల. ఎనివే నాకు స్క్రీన్ ఆన్ టైం కూడా అరౌండ్ 8 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. సో 8 hours స్క్రీన్ ఆన్ టైం ఫర్ 5000 mAh బ్యాటరీ అంటే మంచి విషయమే. బ్యాటరీ కూడా బాగానే హోల్డ్ చేస్తుంది. సో బ్యాటరీ పరంగా నేను సాటిస్ఫై అయ్యాను. ఇవి నాకు ఈ ఫోన్ లో కొంచెం బాగా అనిపించిన ఆస్పెక్ట్స్. ఇప్పుడు నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ దగ్గరికి వద్దాం. మెయిన్ కెమెరా. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ 50 MP కెమెరాతో వస్తుంది. ముందే చెప్తున్నా, ఈ కెమెరాస్ తో మీరు ఫొటోస్ తీసుకున్న తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి మీ మొహం మీరు చూసుకుంటే ఏంట్రా నేను ఇంత దరిద్రంగా ఉంటానా అని మీకే డౌట్ వస్తుంది. అలా వస్తున్నాయి ఫోటోలు. బట్ వన్స్ ఆ ఫొటోస్ ని ల్యాప్టాప్ లో కానీ వేరే ఫోన్స్ కానీ పంపించుకొని చూస్తే అక్కడ మీకు ఫొటోస్ కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫోన్ లో చూడడానికి ఎలా ఉంది, మొత్తం రెడ్ గా ఫేస్ అంతా రెడ్ కనిపిస్తుంది, మొత్తం షార్ప్ కనిపిస్తుంది. అసలు ఫోటో చూడడానికి అసహ్యంగా ఉంది. బట్ ఇదే ఫోటో కంప్యూటర్ లోకి వేసాక ఫోటో అయితే అంత అసహ్యంగా కనిపించట్లా. సో నేను కంప్యూటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ఫోటోస్ బేస్ చేసుకుని నేను ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇది ఉన్నట్టు మర్చిపోండి. ఫోటోస్ అయితే వెరీ వెరీ బిలో యావరేజ్ వస్తుంటాయి. మొత్తం చీకటికి వచ్చేస్తుంటాయి. ఫోటోస్ అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మెయిన్ కెమెరా దగ్గరికి వస్తే లైటింగ్ బాగున్నప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1x ఫోటోస్ అండ్ 2x ఫోటోస్ తీసుకోవచ్చు. 2x అనేది డిజిటల్ జూమ్ అనమాట. సో మీకు జూమ్ చేస్తే అర్థమైపోద్ది. మొత్తం ఫేస్ అంతా కొంచెం షార్ప్ కనిపిస్తూ ఉంటుంది. 2x ఫోటోస్ అంత బాలేవు అనమాట. మెయిన్ కెమెరా 1x ఫోటోస్ మాత్రం ఓకే, డీసెంట్ ఉన్నాయి. మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కలర్స్ మాత్రం నాకు నచ్చలా. ఫేస్ అంతా కొంచెం పింకిష్ గా వస్తుంది, పింకిష్ టోన్ వస్తుంది. అండ్ కలర్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లా. ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా సరిగ్గా లేదు. సో ఫోటోస్ అయితే నాకు అంత బాగా అనిపించలా. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ మీకు ఏది కూడా అంత సూపర్ కనిపించు. 2x పోర్ట్రేట్స్ అయితే మీకు మొత్తం షార్ప్ కనిపిస్తూ ఉంటాయి. ఫోటోస్ కూడా చూడడానికి అంత బాగోవు. అండ్ 1x ఫోటోస్ కూడా మీకు అక్కడక్కడ ఎజిటేషన్ మిస్ అవుతూ ఉంటుంది. కలర్స్ కూడా స్కిన్ టోన్స్ కూడా పింకిష్ గా వస్తున్నాయి. స్కిన్ టోన్స్ మొత్తం మార్చేస్తుంది. ఈవెన్ లో లైట్ లో కూడా మీకు ఎక్స్పోజర్ కంట్రోల్ అనేది సరిగ్గా తీసుకోవట్లా. వెనకాల ఏమైనా లైట్స్ ఉంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది, మొత్తం తెల్లగా వచ్చేస్తున్నాయి. అండ్ స్కిన్ టోన్స్ అంతా కూడా కొంచెం పింకిష్ గా వస్తున్నాయి. ఫోటోస్ అయితే నాకు చూడడానికి నచ్చలేదు. అండ్ జూమ్ చేసినా కూడా మీకు అంత డీటెయిల్స్ ఉండవు. సో ఫోటోస్ పరంగా 25,000 రూపాయల ఫోన్ లో వచ్చే ఫోటోస్ అయితే కాదు ఇవి. ఇది ఒక 10-12,000 మాక్సిమం 15,000 రూపాయల లోపు వచ్చే ఫోన్స్ లో మీకు ఏ విధమైన ఫోటోస్ వస్తాయో దీనిలో దానికన్నా తక్కువ వస్తున్నాయి. ఫోటోస్ అయితే నేను కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ వీడియోస్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 ఇచ్చాడు, మంచిదే. కాకపోతే వీడియో క్వాలిటీ డీసెంట్, జస్ట్ యూజబుల్ వీడియో. లైట్ గా అదురుతా ఉంటుంది. స్టెబిలైజేషన్ అనేది నాకు అంత బాగా నచ్చలేదు. కలర్స్ పరంగా, ఎక్స్పోజర్ కంట్రోల్ పరంగా ఎక్కడ కూడా నాకు వీడియో క్వాలిటీ ఒక 25,000 రూపాయల ఫోన్ లో వస్తున్న వీడియో క్వాలిటీ అనిపించలా. ఈవెన్ లో లైట్ కండిషన్ లో కూడా మీకు డీటెయిల్స్ కానీ అసలు ఏం సరిగ్గా తీసుకోవట్లా. నేను బ్యాక్ కెమెరాస్ పరంగా కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యా. వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఏది కూడా సరిగ్గా రావట్లా. ఆటోమేషన్ అనేది ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ చేయాలి. బట్ ఫ్రంట్ కెమెరా దగ్గరకు వచ్చేసరికి ఫ్రంట్ 50 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా నాకు కొంచెం బ్యాక్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ఫ్రంట్ కెమెరా. అంతేగాని బాగుందని కాదు, కొంచెం బెటర్. లైటింగ్ బాగున్నప్పుడు డే టైంలో మాత్రం మీకు ఫోటోస్ అనేవి కొంచెం బాగా వస్తున్నాయి. జూమ్ చేసినా మీకు డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్స్ కొంచెం బెటర్. ఎగ్జాక్ట్గా తీసుకోవట్లేదు కానీ మరి పింక్ గా తీసుకోవట్లా, కొంచెం బెటర్. బ్యాక్ కెమెరాస్ కంపేర్ చేసుకుంటే కొద్దిగా బెటర్ గా తీసుకుంటుంది. లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం ఫ్రంట్ కెమెరా ఫోటోస్ బాగానే తీసుకుంటుంది. బట్ లో లైట్ లోకి వెళ్ళారంటే మాత్రం ఇక్కడ మీకు ఫేస్ అంతా కొంచెం సాఫ్ట్ గా అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటోస్ అయితే అంత సూపర్ గా ఏం రావు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగున్నప్పుడు డే టైంలో మాత్రం వీడియో క్వాలిటీ ఓకే, వీడియో క్వాలిటీ బాగుంది కానీ మీకు వీడియో షేక్ అయిపోతుంది, జస్ట్ అదురుతా ఉంది. మీకు అక్కడ కార్నర్స్ లో అంతా చూడొచ్చు, బాగా అదురుతా ఉంది. బట్ లో లైట్ లో మాత్రం వీడియో క్వాలిటీ కొంచెం సాఫ్ట్ వస్తుంటుంది, అక్కడ నాయిస్ వస్తుంటుంది. వీడియో క్వాలిటీ అంత సూపర్గా ఏం లేదు. సో బ్యాక్ కెమెరాస్ కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ కెమెరాకి ఒక పాయింట్ ఇవ్వచ్చు. బట్ 2 కెమెరాస్ కూడా నన్ను డిసప్పాయింట్ చేసినాయి. సో కెమెరాస్ పరంగా జస్ట్ హార్డ్వేర్ ఇవ్వడమే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేషన్ లో వీళ్ళు ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. లావా అగ్ని 3 లో కూడా సేమ్ ప్రాబ్లం. లావా అగ్ని 3 లో కెమెరాస్ మరి దారుణంగా వస్తాయి. మరి అది కనీసం 10,000 రూపాయల ఫోన్ లాగా కూడా ఉండదు, అంత దారుణంగా వస్తాయి. సో ఈ లావా వాళ్ళు కెమెరా ఆటోమేషన్ మీద ఇంకొంచెం వర్క్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. కెమెరాస్ పరంగా నేను కంప్లీట్ గా డిసప్పాయింటెడ్. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.69 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే స్పెసిఫికేషన్స్ పరంగా బాగానే కనిపిస్తుంది. మీరు ఏదైనా సినిమాలు చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా మీకు పర్లా. డిస్ప్లే అయితే నాట్ బ్యాడ్, సెగ్మెంట్ బెస్ట్ కాదు, బట్ డీసెంట్ ఉంటుంది. డిస్ప్లే పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ హ్యూమన్స్ ఫేసెస్ ఏమైనా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఫేస్ అంతా కూడా కొంచెం ఓవర్
ఓవర్ షార్ప్ అయినట్టు అనిపిస్తుంది, మొత్తం షార్ప్ కనిపిస్తూ ఉంది, గీతలు గీతలు కనిపిస్తూ ఉంది. అండ్ ఇందా చెప్పినట్టు కెమెరా ఫొటోస్ గ్యాలరీలో ఎందుకు అంత అసహ్యంగా కనిపిస్తున్నాయి నాకు అర్థం కాల. డిస్ప్లే ప్యానల్ చీప్ గా ఉందా లేదంటే వీళ్ళు ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేదా నాకు అర్థం కాలేదు. కానీ మీరు గ్యాలరీలో మీ ఫొటోస్ చూసుకోవాలంటే భయపడతారు, అంత ఘోరంగా వస్తున్నాయి. బట్ అవే ఫొటోస్ కంప్యూటర్లో వేసుకుంటే కొంచెం పర్వాలేదు. బట్ ఫోన్లో ఎందుకు అంత అసహ్యంగా కనిపిస్తున్నాయో నాకు అర్థం కాల. మేబీ డిస్ప్లే రెజల్యూషన్, రిఫ్రెష్ రేటు ఇవన్నీ పక్కన పెడితే డిస్ప్లే ప్యానల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే ప్యానల్ అనేది చాలా చీప్ ప్యానల్ యూజ్ చేసినట్టు అనిపించింది. ఈవెన్ దీనిలో HDR సపోర్ట్ చేస్తున్నారు. నేను యూట్యూబ్ లో HDR వీడియోస్ ప్లే చేస్తుంటే ఎక్కడ నాకు HDR లో ప్లే అవ్వట్లా, నార్మల్ గా వీడియోస్ ప్లే అవుతున్నాయి. సో HDR కూడా పేరుకుంది బట్ పని చేయడంలా. ఈవెన్ బ్రైట్నెస్ కూడా హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1000 nits లోపే ఉంది, 850-900 nits లోపే ఉంది. సో సన్లైట్ విజిబిలిటీ మీకు మరీ మబ్బు పట్టేసిన మరి ఈవినింగ్ టైంలో ఓకే, కానీ బ్రాడ్ డైలైట్ లో మాత్రం మీకు డిస్ప్లే అంత బాగా కనిపించదు. సో డిస్ప్లే పరంగా కూడా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. డిస్ప్లే ప్యానల్ కొంచెం మంచి ప్యానల్ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్యానల్ నాకు దీనిలో నచ్చల. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్టీరియో సెపరేషన్ ఓకే, ఇటు నుంచి ఎక్కువ వాల్యూమ్ వస్తుంది, బట్ స్టీరియో సెపరేషన్ అయితే ఓకే, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. అక్కడ IP రేటింగ్ కూడా కొంచెం బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుండేది, IP68 అన్న ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఇది Android 15 తో వస్తుంది. ఇప్పుడు అన్ని ఫోన్స్ లాంచ్ అయ్యే ఫోన్స్ అన్ని Android 16 తో వస్తుంటే వీళ్ళు ఇంకా Android 15 తో లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు వీళ్ళు చెప్పడం 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అంటే అప్ టు Android 18 దాకా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది క్లీన్ Android తో వస్తుంది. స్టాక్ Android అనుకోండి, మీకు బ్లోట్వేర్ కానీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కానీ ఏముండో, క్లీన్ గా ఉంటుంది. జస్ట్ కొన్ని గూగుల్ యాప్స్ ఉంటాయి అంతే. యూజ్ చేసినప్పుడు మాత్రం మీకు ఎక్కడ యాడ్స్ కనిపించవు, క్లీన్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్టాక్ Android కాబట్టి మీకు కస్టమ్ ఫీచర్స్ ఉండవు, యాప్ లాక్ చేసుకోవడం, యాప్ క్లోన్ చేసుకోవడం ఇలాంటి ఆప్షన్స్ ఉండవు. అండ్ ఇది Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. అండ్ పైన IR బ్లాస్ట్ ఉంటుంది. మీరు ఇంట్లో ఏసీలు, టీవీలు ఏదైనా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఇన్బిల్ట్ గా IR రిమోట్ యాప్ ఇవ్వాలి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా అంత సూపర్ గా లేదు, కొంచెం లాగ్ అవుతుంది. బట్ ఓకే, జస్ట్ అలా 1 second అలా ఒత్తి పెట్టుకుంటే అన్లాక్ అవుతుంది. అండ్ వీళ్ళు 1 year ఫ్రీ రీప్లేస్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. మీరు ఈ ఫోన్ కొన్న తర్వాత హార్డ్వేర్ ఇష్యూస్, డిస్ప్లే ఎగిరిపోవడం, బ్యాటరీ ఎగిరిపోవడం ఇట్లా ఏమైనా హార్డ్వేర్ ఇష్యూస్ వస్తే కంప్లీట్ యూనిట్ ని, కంప్లీట్ ఫోన్ ని రీప్లేస్ చేస్తారు. ఆ పార్ట్ ని రీప్లేస్ చేయకుండా కంప్లీట్ ఫోన్ ని రీప్లేస్ చేస్తారు. అండ్ సర్వీస్ కూడా లావాకి అన్ని సర్వీస్ సెంటర్స్ లేవు కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. దీనిలో ఒకటే మోడల్ ఉంది, 8GB RAM 256GB మోడల్. 25,000 రూపాయలు లాంచ్ చేశారు, 24,999. సో 25,000 రూపీస్లో ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంది, ఇదో ప్రీమియం ఫోన్ యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ బ్యాటరీ, ఈ ఫోన్లో బ్యాటరీ కూడా బాగా ఆప్టిమైజ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్, ఆ ప్రైస్కి పర్ఫార్మెన్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అదేమి ప్రో ఫీచర్ కాదు కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా దీనిలో బాగానే ఉంది. అండ్ కమింగ్ టు నెగిటివ్స్, ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ ఏంటంటే కెమెరాస్ మరి దారుణంగా వస్తున్నాయి. మరి 10,000-15,000 రూపాయల్లోనే ఇంకా బెటర్ కెమెరాస్ ఉన్నాయి. ఇది అసలు కెమెరాస్ హార్డ్వేర్ పరంగా వీళ్ళు బాగానే తీసుకొచ్చారు కానీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ మాత్రం అస్సలు బాగాలేదు. ఇది ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ డిస్ప్లే ప్యానల్, దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే ప్యానల్ కూడా ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. అండ్ IP రేటింగ్ ఆ ప్రైస్లో IP68 ఇచ్చి ఉండాల్సింది, అది ఒకటి మిస్ అవుతుంది. ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే. అండ్ దీనిలో వాయువు AI అని ఒకటి తీసుకొచ్చారు కదా, దానిలో టూల్స్ కూడా అంత యాక్యురేట్గా పనిచేయడం వల్ల అవి కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. సో ఫైనల్గా ఈ ఫోన్ గురించి ఏం చెప్తామంటే, ఒక ఇండియన్ బ్రాండ్, ఒక ఇండియన్ ఫోను, ఇండియన్ బ్రాండ్ ఎంకరేజ్ చేయాలి అన్న ఒక రీజన్ తప్పించి ఈ ఫోన్ కొనడానికి నా దగ్గర వేరే రీజన్స్ లేవు. వీళ్ళు హార్డ్వేర్ పరంగా బెస్ట్ హార్డ్వేర్ యూజ్ చేసినప్పటికీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ మాత్రం వీళ్ళు ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇండియన్ బ్రాండ్ గ్రో అవ్వాలి, ఇండియన్ బ్రాండ్ మంచి స్టేజ్లో ఉండాలని ఎప్పుడు కోరుకునే పర్సన్ నేను. మీరు లాస్ట్ ఇయర్ స్మార్ట్ ఫోన్స్ అవార్డు వీడియో చూసినా, లావా అగ్ని 3 వీడియో చూసినా, ప్రతి దానిలో నేను చెప్పేది ఒకటే, లావా మంచి కంబ్యాక్ అవ్వాలి. వీళ్ళు హార్డ్వేర్ పరంగా మంచిగా ఫోకస్ చేస్తున్నారు కానీ సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు చాలా వెనకబడుతున్నారు. ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటే లావా మంచి ప్లేస్లో ఉంటుంది. ఖచ్చితంగా నేను లావాని అయితే సపోర్ట్ చేస్తా. బట్ ఇలాంటి ఫోన్స్ తీసుకొస్తుంటే మాత్రం కష్టమే. ఎందుకంటే 25,000 రూపాయలు ఒక యూజర్ పెట్టినప్పుడు అతను సాటిస్ఫై అవ్వాలి. జస్ట్ ఒక ఇండియన్ బ్రాండ్ నేను కొన్నాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ తప్పించి ఫోన్ యూజ్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ రాకపోతే ఫోన్ కొని వేస్ట్ కదా. సో వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం నెక్స్ట్ జనరేషన్స్లో అయినా లావా నుంచి మంచి ఫోన్స్ వస్తాయి లేదో చూద్దాము. సో అది వాళ్ళ వీడియో అయితే. వీడియో మన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.